V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్డౌన్ షట్ డౌన్ నుండి లాక్డౌన్ కూడా వచ్చింది. మరి భారతదేశం అంతటా కూడా కర్ఫ్యూ వాతావరణం ఏర్పడ్డది. మరి ప్రస్తుతం మనతోటి రాచకొండ కమిషనర్ పరిధిలోని DSP సన్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి DCP సన్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకుందాం. నమస్తే సార్. కరోనా వైరస్ ప్రకటించి ఇప్పటి వరకు చాలా రోజులు అవుతున్నా కూడా ప్రజలను మీరు ఎలా అప్రమత్తం చేస్తున్నారు? ప్రజల నుండి మద్దతు మీకు ఎలా ఉంది? చూడండి, ఇది లాక్డౌన్ ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది 14th ఏప్రిల్ వరకు. నిన్న మన గౌరవ సీఎం గారు కూడా 15th ఏప్రిల్ వరకు చెప్పారు. సో ఇందులో బేసికలీగా ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే రోజుకి జీవితాలకి మనకు అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటి తప్ప మిగతా అన్నిటినీ మూసేయడం జరిగింది. బేసికల్గా అది పబ్లిక్ సేఫ్టీ మైండ్లో పెట్టి అంతా కూడా చేయడం జరిగింది. సో మీరు కూడా చూడొచ్చు, అన్నీ కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ బంద్ ఉన్నాయి. అలాగనే రోడ్ల మీద కూడా మూవ్మెంట్ ఏదైతే ఉన్నది జనాలది వెహికల్స్లో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అది కూడా మ్యాక్సిమం రిలేటెడ్ టు ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెసే ఉన్నాయి. ఇంకా కూడా కొంతమంది ఇక్కడెక్కడ అది వాళ్ళు రోడ్ మీద బయటికి వచ్చడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని ఇమీడియట్లీ అక్కడ సంధాయించడం జరుగుతుంది. అలాగనే వేరే వేరే చోట్ల టామ్ కూడా చేయడం జరుగుతుంది. అలాగనే ఎక్కడైనా అది పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి, రైతు బజార్ కావచ్చు, ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, అట్లాంటి ప్లేసెస్లోని కూడా అక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సోషల్ డిస్టెన్స్ ఒకటి మెయింటైన్ చేయడం జరుగుతుంది. లైన్స్ అక్కడ వేయడం జరిగింది. లైన్స్ కానీ బాక్సెస్ కానీ మొత్తం సాగ్రిగేషన్ పబ్లిక్ని చేయడానికి. సో ఇట్లాంటివన్నీ కూడా ఎఫర్ట్స్ మేము తీసుకుంటున్నాము. మొత్తం మీద చూసినట్టయితే కేంద్ర పాలకులు మోహరిస్తున్నాయి అన్నట్టుగా వాట్సాప్లో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎల్బీ నగర్ జోన్లోకి వచ్చే అవకాశం ఉందా? దీని గురించి మీ స్పందన ఎలా ఉంది? ఇప్పటి వరకు అలాంటివి ఏం లేదు. అలాంటివి ఏమైనా ఉంటే మీకు చెప్తాము. ప్రస్తుతానికైతే లోకల్ పోలీస్ అన్ని ఏరియాలో మంచిగానే మెయింటైన్ చేస్తుంది. ఎల్బీ నగర్ జోన్లో విదేశీయులు కూడా చాలామంది ఉన్నట్టు తెలుస్తుంది. విదేశాల నుంచి ఇక్కడి నుంచి పోయి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లాక్డౌన్ విషయంలో వాళ్ళని ఇంట్లోనే మరి ఐసోలేషన్ చేసే అవకాశం అని ఉందా? చూడండి, ఇంతకుముందు చాలామంది వచ్చారు విదేశాల నుంచి ఎల్బీ నగర్ జోన్ పరిధిలో కూడా. సో వాళ్ళని అందరినీ గుర్తించడం జరిగింది. సో తర్వాత వాళ్ళకి చెకింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్గా అయితే అన్ని ఏరియాలో కంబైన్ టీమ్స్ తయారు చేసాము. GHMC ఏరియాలో GHMC వాళ్ళు ఆఫీషియల్స్తో పాటు రూరల్ ఏరియాస్తో రెవెన్యూ సిబ్బంది అలాగనే MPDOs వాళ్ళు కూడా టీమ్స్లోనే ఉన్నారు. పోలీస్ సిబ్బంది ఉన్నారు. అలాగనే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. సో ఇట్లాంటి పర్సన్స్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేవా, సో అట్లా తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ గైడెన్స్ ప్రకారంగా హోమ్ క్వారంటైన్ చేయాలా లేక అదర్వైజ్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్కి పంపాలా, అంతా కూడా చేయడం జరిగింది. సో మ్యాక్సిమం పర్సన్స్ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళకి అక్కడ స్టాంపింగ్ స్టిక్కరింగ్ కూడా అక్కడ చేయడం జరిగింది. అలాగనే డిపార్ట్మెంట్ తరఫు నుంచి పాయింట్ బుక్స్ అక్కడ పెట్టడం జరిగింది. జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. సో రెగ్యులర్గా వాళ్ళ మీద నిఘా కూడా పెట్టడం జరుగుతుంది. సో అలాగనే కొంతమంది ఇది హోమ్ క్వారంటైన్ నుంచి ఎస్కేప్ కావడానికి కూడా ప్రయత్నం చేశారు. సో ఇంతకుముందు మనకి 2 కేసులు కూడా అట్లాంటి దృష్టిలోకి వచ్చినాయి. సో వాళ్ళ మీద అది చట్టం పరంగా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో నేను అందరికీ ఏదో విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు మీ సేఫ్టీ, మీ ఫ్యామిలీ సేఫ్టీ, అలాగనే మిగతా జనాల సేఫ్టీ కోసం కూడా దయచేసి హోమ్లోనే ఉండండి. మిమ్మల్ని కూడా మీరు సెగ్రిగేట్ చేసి పెట్టండి. హోమ్ క్వారంటైన్లో మీకు గైడ్లైన్స్ ఎట్లయితే చెప్తారో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఎల్బీ నగర్ జోన్లో భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళు కూడా ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి అయితే ఆంధ్ర అయితేనే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తరలించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చూడండి, ప్రస్తుతానికి మీకు కూడా తెలుసు దట్ లాక్డౌన్ ఆర్డర్ ఉన్నది కాబట్టి సో అన్ని మూవ్మెంట్ కూడా అది బ్లాక్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు మన గవర్నమెంట్ కూడా ప్రకటించింది దట్ వాళ్ళకి ఇది అమౌంట్ కూడా కొంచెం ఇవ్వడం జరుగుతుంది. అలాగనే 12 కిలో రైస్ కూడా ప్రతి పర్సన్ చొప్పున అది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి డైలీ ఆ జీవిక చూసుకోవడానికి గవర్నమెంట్ మొత్తంగానే రెడీగా ఉంది. అన్నీ కూడా మెజర్స్ కూడా తీసుకుంటుంది. అలాగనే మేము కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది వాలంటీర్స్ స్పాన్సర్ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళకి భోజనాలు ఇస్తున్నారు. సో అది మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగనే అది వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి పర్సన్స్ ఎక్కడైతే ఉన్నారో ఇట్లా భోజనాలది మీల్స్ ఏదైనా ప్రాబ్లం అవుతుందో దయచేసి మీరు కాల్ చేయండి. డయల్ 100కి మీరు కాల్ చేయవచ్చు.
సో మా దృష్టిలోకి వస్తే మేము ఇంకా కూడా మీకు మీల్స్ అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడానికి మొత్తం రెడీగా ఉన్నాం. మొత్తం మేము చూస్తే పనామా ఈ ఏరియాలో మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ నివసిస్తున్నట్టు ప్లేస్. మరి ఇక్కడ వాళ్ళ యొక్క బంధువులు అందరూ కూడా ఆంధ్ర సైడ్లో ఉంటారు, కొంతమంది మాత్రం ఇక్కడ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో కొంచెం తెలిసినట్టు ప్రెగ్నెన్సీ లేడీస్ అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారంట. ఇలాంటి కేసులు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఒకవేళ వస్తే ఎలా సాల్వ్ చేశారు? ఇట్లాంటి మెడికల్ కేసెస్ ఏదైతే ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అదర్వైజ్ ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఫుల్ 100%గా కోఆపరేషన్ చేస్తున్నాము. సో అలాంటి ఏది కూడా ప్రాబ్లం లేదు. బట్ అదర్వైజ్ మీకు తెలుసు లాక్డౌన్ కాబట్టి ఇది కేవలం ఇక్కడ ఈ రాష్ట్రం ఈ ప్రదేశం కాకుండా మొత్తం భారతదేశంలోనే చేయడం జరిగింది. సో అది చాలా చోట్ల అది కూడా పరిస్థితి ఉంది. ఒక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వ్యక్తులు వేరే రాష్ట్రాల్లో అక్కడ స్టక్అప్ అయి ఉన్నారు. కానీ ఇది పెద్ద వ్యాధి ఉంది, దాన్ని కంట్రోల్ చేయడానికి అపోజ్ చేయడానికి ఇది ఒక స్టెప్ ఉంది. సో అది కూడా ఖచ్చితంగా పాటించాలి. నేను పబ్లిక్ని కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా. అది కొంత డిఫికల్టీ అయితే ఉంటుంది డెఫినెట్లీగా, బట్ కోఆపరేట్ చేస్తేనే మనం ఇది కంట్రోల్ చేయగలుగుతాము. విజయనగరం జోన్లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి? ఒక చెక్ పోస్ట్ కూడా ఏ క్యాండిడేట్ని నియమించారు? ఒక 20 వరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చెక్ పోస్ట్లో ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు, ఆయనతో సహా 2 ఎస్ఐలు కూడా ఉంటారు. అలాగే 20 మెంబర్స్ వరకు ఉంటారు ఒక చెక్ పోస్ట్లోని. వాళ్ళు షిఫ్ట్ వైజ్గా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్గా అది ఆఫీసర్స్ ద్వారా కూడా అన్నీ కూడా చెక్ పోస్టులు నిరీక్షణ చేయడం జరుగుతుంది. అన్ని చెక్ పోస్టులకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఎవరెవరికి పరిమితి ఉంది, ఎవరెవరికి లవ్ చేయాలి, ఎవరెవరికి లవ్ చేయొద్దని. అలాగే చెక్ పోస్టులో ఉన్న సిబ్బంది వారి వెల్ఫేర్ కోసం కూడా అన్ని స్టెప్స్ కూడా తీసుకున్నాము. అలాగే హ్యాండ్ వాషింగ్ కోసం, హ్యాండ్ శానిటైజేషన్ కోసం, అలాగే వాళ్ళ మీల్స్ కోసం కూడా. సో అన్ని ఇట్లాంటి చర్యలు తీసుకున్నాము. ఇప్పటివరకు చెక్ పోస్ట్లో మరి వెహికల్స్ ఏమైనా సీజ్ చేయడం జరిగింది? ఇప్పటివరకు మీ యొక్క జోన్ పరిధిలో ఎన్ని వెహికల్స్ సీజ్ చేసినారు? ఇప్పటివరకు దాదాపు 400 వరకు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇది లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఎక్కడెక్కడ ఏరియాలు వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అలానే కొన్ని చెక్ పోస్టులు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగనే కొంతమంది ఇది లాక్డౌన్ది ఉన్న ఎసెన్షియల్ కమోడిటీస్కి ఏదైతే ఇందులో పర్మిషన్ ఉంది అది కూడా ఇల్లీగల్ యూజ్ చేస్తూ కొంతమంది అంబులెన్స్లో కూడా ప్రాణికులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది, కేసులు బుక్ చేయడం జరిగింది. ఎల్బీ నగర్ పరిధిలో పాజిటివ్ కేసులు ఏమైనా వచ్చాయి కరోనా వైరస్ సంబంధించి? టోటల్ 2 వచ్చినాయి ఇక్కడ జోన్లోనే. సో అక్కడ వాళ్ళు హాస్పిటల్కి కూడా షిఫ్ట్ అయ్యారు. అలాగనే గైడ్లైన్స్ ప్రకారంగా ఏరియాని కూడా ఇది మొత్తం ఐసోలేషన్ చేయడం, రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం అట్లాంటివి చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ని కూడా అందరికీ అప్రమత్తంగా తర్వాత చెకింగ్ టెస్టింగ్ అంతా కూడా చేయడం జరిగింది. పోలీసులు కూడా మరి అందరు కూడా వీధులలో ఉండరు, ఒక్కొక్కరు ఎన్ని గంటలు అవర్స్ పని చేస్తున్నారు? 3 షిఫ్ట్లలో మరి ఎలా మీరు అప్రమత్తం ఉంటున్నారు? చెక్ పోస్టులు అన్నింటిలో సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. 3 షిఫ్ట్లు ఉన్నారు, 8 అవర్స్ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వెల్ఫేర్ కూడా చూస్తున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటిది ఎండాకాలం, మరి వాటికి ఆహార విషయంలో కానీ మరి వాటర్ విషయంలో కానీ ఎలా మీరు వాళ్ళకు కోఆపరేషన్ చేస్తున్నారు? అదే ఇంతకుముందు కూడా చెప్పిన ప్రతి చెక్ పోస్ట్లోని ఫస్ట్గా అయితే వాళ్ళ శానిటేషన్ కోసం అది ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత హ్యాండ్ వాష్కి శానిటైజర్స్ అండ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగినాయి. డ్రింకింగ్ వాటర్ అది కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగనే మీల్స్ కూడా 3 టైమ్ మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవరైతే డ్యూటీలో ఉంటున్నారో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెండౌన్ విషయంలో కొంతమందికి మరి మీడియా వాళ్ళైతేనేమి, నర్సు ఇలాంటి వాళ్ళందరూ కూడా రిమూవ్ చేశారు అందులోకి వెళ్ళి. మరి కొన్ని చోట్ల పోలీసు వాళ్ళు మరి రిపోర్టర్ని కూడా కొట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయంలో మీ యొక్క చెక్ పోస్టులలో ఎలా అప్రమత్తంగా ఉంటున్నారు? పోలీసులను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? ఇక్కడ ఎల్బీ నగర్ జోన్లో ఇలాంటి ఇష్యూ ఏం జరగలేదు ఇప్పటికీ కూడా. బట్ ఇక్కడ కాకుండా చూసుకోవడానికి ప్రతి చెక్ పోస్ట్లో అందరికీ బ్రీఫింగ్ చేయడం జరిగింది. చాలా వరకు చెక్ పోస్ట్లో సీనియర్ ఆఫీసర్స్ కూడా వెళ్ళి బ్రీఫింగ్ చేశారు. నేను కూడా ప్రస్తుతానికి ఇక్కడ చెక్ పోస్ట్లో ఉన్నా. దెన్ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్స్ అండ్ మా సీనియర్ ఆఫీసర్స్ కూడా, కమిషనర్ ర్యాంక్, అడిషనల్ కమిషనర్ వాళ్ళు కూడా అందరూ అన్ని చోట్లకి వెళ్ళి బ్రీఫింగ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎక్కడ కాకుండా చూస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ అయితే ఏం జరగలేదు. ప్రజాప్రతినిధులు కూడా బయటకు వచ్చి కరోనా వైరస్ గురించి చెప్పమని చెప్పారు కేసీఆర్ గారు. మరి ఇక్కడ ఉన్నట్టు ప్రజాప్రతినిధుల యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? ఇక్కడ మంచి కోఆపరేషన్ ఉంది. నిన్న కూడా ఇక్కడ అది పబ్లిక్ మీటింగ్స్ చేయడం జరిగింది. ఇక్కడ అది పీడిఎస్ రేషన్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో దానికోసం కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి గైడ్లైన్స్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అలాగనే వాళ్ళు వేరే వేరే గతివిధిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ రిపబ్లిక్కి ఆహారాలు డిస్ట్రిబ్యూషన్ కానీ, శానిటేషన్ కానీ అలా అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మొత్తం చివరగా మరి ఈ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు కరోనా వైరస్ గురించి మా టీవీ నుంచి ఎలాంటి నిర్బంధం చేస్తారు?
ఒకటే రిక్వెస్ట్ ఉంది, ఇది వ్యాధి కేవలం గవర్నమెంటే కంట్రోల్ చేయాలి అట్లాంటి ఏం లేదు. ఇది వ్యాధి ఇది రెస్పాన్సిబిలిటీ కంట్రోల్ చేయడానికి మన అందరి మీద ఉంది, నా మీద ఉంది, మీ మీద ఉంది, వాళ్ళందరి మీద ఉంది. సో బేసికలీగా ఒకటే ముఖ్య ఇందులో మనకి వెపన్ ఏముంది, అది దట్ ఈస్ సెల్ఫ్ ఐసోలేషన్. మనం అందరూ కూడా మ్యాక్సిమం మనని ఇంట్లోనే ఉంచాలి. అదే ఎవరైనా తోటి టచ్ కాకుండా ఎవరైనా మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయాలి. కేవలం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అదర్వైజ్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఏదైతే కొనుగోలు ఉన్నది అది చేసుకోవడానికి మనం వెళ్ళొచ్చు. అదర్వైజ్ మ్యాక్సిమం మనం ఎంత సెపరేట్ మనల్ని చేస్తే కొన్ని రోజులే ఉన్నాయి, కొన్ని రోజులు ఇట్లా మనం డిసిప్లిన్ పాటిస్తే ఖచ్చితంగా వ్యాధిని మనం కంట్రోల్ చేయగలుగుతాము. సో ఇది కోఆపరేషన్ మనకు పబ్లిక్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి రచ్చకొండ డీసీపీ సన్ప్రీత్ సింగ్ గారు చెప్పిన విషయాలు. 400 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 2 వచ్చాయని తెలియజేశారు. మరి మరింత సమాచారం కోసం చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.